ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. తాజా పరిణామాలపై అయితే ఇటీవల ఐక్యరాజ్యసమితి యుఎన్లో జరిగిన పరిణామాలు భారత్ పరోక్షంగా ఇరాన్కు మద్దతుగా నిలిచినట్లు సూచిస్తు న్యూస్. ఇరాన్ దిశగా అమెరికా ఆర్మడా యుద్ధ మేఘాలు. వాషింగ్టన్, టెహ్రాన్. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భయం మొదలైంది. ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనకారుల అణచివేతను నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారీ సంఖ్యలో అమెరికా యుద్ధనౌకలు ఆర్మడా ఇరాన్ వైపు కదులుతున్నాయని ఆయన ధృవీకరించారు. ముఖ్య అంశాలు: అమెరికా ఆర్మడా మోహరింపు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వంలోని స్ట్రైక్ గ్రూప్ ప్రస్తుతం హిందూ మహాసముద్రం గుండా ఇరాన్ జలాల వైపు వేగంగా దూసుకెళ్తోంది. దీనితోపాటు గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు, అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉన్నాయి. రెడ్ లైన్: ఇరాన్లో ఆందోళనకారుల మరణాల సంఖ్య 5,000 దాటినట్లు నివేదికలు వస్తున్నాయి. మరిన్ని సామూహిక ఉరిశిక్షలు లేదా క్రూరమైన అణచివేతలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ట్రంప్ హెచ్చరించారు. అన్ని ఆప్షన్లు సైనిక చర్యతో సహా సిద్ధంగా ఉన్నాయి అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిస్పందన: సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మొదటి నుంచి ఇదే వాదనను వినిపిస్తున్నారు. ప్రస్తుత నిరసనలు ప్రజల నుండి స్వచ్ఛందంగా వచ్చినవి కావని, ఇవి అమెరికా మరియు ఇజ్రాయెల్ సృష్టించిన కృత్రిమ ఉద్యమాలు అని వారు బలంగా నమ్ముతున్నారు. ఇరాన్ వాదనలోని ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. విదేశీ కుట్ర, ఫారెన్ కాన్స్పిరసీ. ఇరాన్ అధికారిక ప్రకటనల ప్రకారం దేశంలో జరుగుతున్న అల్లర్లు అమెరికా, ఇజ్రాయెల్ మరియు వారి మిత్రదేశాల ప్రణాళికలో భాగమే. జనవరి 17, 2026న ఖమేనీ స్వయంగా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు అని ఆరోపించారు. దేశాన్ని అస్థిరపరచడానికే ఈ నిరసనలను ప్రేరేపిస్తున్నారని ఆయన వాదించారు. 2. శిక్షణ మరియు నిధులు. ఆందోళనకారులు విదేశీ శక్తుల ద్వారా శిక్షణ పొందారని, వారికి అమెరికా నుండి భారీగా నిధులు అందుతున్నాయని ఇరాన్ భద్రతా సంస్థలు ఆరోపిస్తున్నాయి. రియం చేంజ్, ప్రభుత్వ మార్పు ప్రయత్నం. అమెరికా కేవలం ప్రజాస్వామ్యం కోసం కాకుండా ఇరాన్ ప్రభుత్వ రూపురేఖలను మార్చడానికి రెజీమ్ చేంజ్ ప్రయత్నిస్తోందని టెహ్రాన్ వాదిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా నిరసనకారులకు మద్దతు ఇవ్వడం, సహాయం అందుతోంది అని ప్రకటించడం తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమేనని ఇరాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాసింది. 4. సామాజిక మాధ్యమాల వినియోగం. పశ్చిమ దేశాల మీడియా మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఇరాన్ వాదన. అమెరికా ప్రతిపక్షాల వాదన. నిరసనల కారణం: అమెరికా సృష్టించిన కుట్ర, ఆర్థిక సంక్షోభం, అణచివేత. మరణాల సంఖ్య సుమారు 3,000-5,000. విదేశీ ప్రేరేపిత హింస వల్ల 5,000 పైగా. ప్రభుత్వ కాల్పుల వల్ల. లక్ష్యం: దేశ భద్రతను కాపాడుకోవడం, ప్రజల స్వేచ్ఛ మరియు ప్రాథమిక హక్కులు. మొత్తానికి ఇరాన్ ప్రభుత్వం ఈ అంతర్గత అల్లర్లను తమ దేశంపై జరుగుతున్న హైబ్రిడ్ వార్గా పరిగణిస్తోంది.